దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభువులు కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. ఈ నెబుకద్నెజరు అనే రాజు పని చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయించి బబులోను దేశంలోను దొరాయు మైదానంలో దాన్ని నిలవబెట్టించును. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండును. రాజుకు నెబుకద్నెజరు అధిపతులతో, సేనాధిపతులతో, సంస్థానాధిపతులతో, మంత్రులతో, ఖజానాదారులతో, ధర్మశాస్త్ర విధి నాయకులతో, న్యాయాధిపతులతో, సంస్థానంలోని అధికము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించి ప్రతిమ యొక్క ప్రతిష్ఠితకు రప్పించుటకు దూతలను పంపించుగా. హల్లెలూయా. ఇక్కడ రాజు నెబుకద్నెజరు ఒక మైదానంలో చాలా ఎత్తైన ఆకాశానికి అంటే ఒక ప్రతిమను ఇక్కడ స్థాపించాడు. ఆ ప్రతిమను స్థాపించి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పిలిపించి ఊర్లో చాటింగ్ వేయించాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మైదానంలోకి వచ్చి నేను స్థాపించిన ప్రతిమకు మొక్కాలి. ఇప్పుడు దాకా మీరు పూజించిన దేవుళ్ళను, దేవతలను, మీ ఆచారాలన్నిటిని పక్కన పెట్టి ఈ దినము నుండి మైదానంలో నేను ప్రతిష్ఠిస్తూ ఉన్న ఈ ప్రతిమకు మొక్కాలి. ఎవడైతే దీనికి సాగిలు పడడో, మొక్కడో, ఈ మాట వినడో వాడు మండుచున్న అగ్నిగుండలో పడదొరబడతాడు అని చెప్పి చాలా పెద్ద ప్రకటన చేయబడింది. హల్లెలూయా. ఆ ప్రకటన చేయబడింది. ఆ దినము వచ్చింది. ఆ మైదానంలో ప్రతిమను స్థాపించారు. అందరు పిల్లలు గ్రోవి ఊదేవారు, ఇన్స్ట్రుమెంట్స్ వీణ వాయించేవాళ్ళు, సింఫోనీ వాయించేవాళ్ళు, అందరూ కూడా వారి ఇన్స్ట్రుమెంట్స్ పెద్దగా బహిరంగంగా చాలా గొప్ప ధ్వనితో వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. అలా ప్లే చేయబడుతూ ఉండగా అందరూ కూడా సాగిలు పడుతున్నారు. ఏం చెప్పాలన్నారు చెప్పండి? అందరూ సాగిలు పడ్డారు. అందరూ సాగిలు పడితే వారిలో ఒక 3 సాగిలు పడాల. వారు షద్రకు, మెషకు, అబేద్నెగో. రాజు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడయ్యా, మైదానంలో అందరూ సాగిలు పడ్డారు కానీ బబులోనికి మనం ఇశ్రాయేలు పట్టణాన్ని జయించి వాటి ప్రాకారాలు కోల్కొట్టి అక్కడి నుంచి చెరపట్టి తీసుకొచ్చిన యూదులలో ఒక 3 యూదులు, షద్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు వారు సాగిలు పడతలేదు, వారు మైదానంలో అలాగే నిలబడ్డారు. మరి వారి సంగతి ఏంటయ్యా అని చెప్పి రాజుకు నెబుకద్నెజరు అద్దెకు సమాచారాన్ని తీసుకొచ్చారు. రాజుకు నెబుకద్నెజరు వారిని అద్దెకు తీసుకురండి అని చెప్పినప్పుడు ఇలా 3 కూడా రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. మరలా ఈ రాజుగారు ఏమన్నారంటే, సరే అయింది, మరొక అవకాశం ఇస్తున్నా. మరలా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్లే చేయబడతాయి. గొప్ప ఆర్భటంతో వాళ్ళందరూ కూడా వాటిని శబ్దం చేసి ఆ ప్రతిమను ఆరాధించినప్పుడు, ఆ ప్రతిమకు ఆరాధన చేసినప్పుడు మరలా మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మీరు వాటి ముందు సాగిలు పడాలి. ఇన్ కేస్ నా మాట వినకపోతే, మీరు సాగిలు పడకపోతే వేడిమ కలిగిన మండుచున్న అగ్నిగుండంలో మీరు పడతారు అని చెప్పి మరొక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. మరొక అవకాశం ఇచ్చినా సరే వీళ్ళు సాగిలు పడాలి. వాళ్ళు అలాగే నిలబడ్డారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. రాజుగారికి చాలా కోపం వచ్చి ఆ మంటను 7 అంతలు అతికించేయమన్నాడు. హల్లెలూయా. 7 అంతలు అధిగమించబడింది. వీళ్ళ 3 పడేసేశారు. వీళ్ళ 3 అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. వారి మధ్యలోనికి ఒక దేవుని దూత దిగి వచ్చింది. వారందరూ కూడా మరలా ఎలా అలాగే వచ్చేసాడు. రాజు రిలీజ్ అయ్యాడు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు, మీరు సేవించిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకుని రాజ్యమంతా ప్రకటన చేసి వారి స్థానాలను హెచ్చించాడు. ఇది కథ. ఈ 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి లాస్ట్ వచనం వరకు జరిగిన కథ ఇది. దీంట్లో నుంచి మనం ఈ రోజున కొన్ని పాటలు నేర్చుకోబోతాం. హల్లెలూయా. ఆ పాఠం ఏంటంటే, ఇక్కడ చాలా జాతులు చూడండి. దేవుని కోసం ఒక వ్యక్తి నిలబడితే, దేవుని కోసం ఒక దేశం నిలబడితే, దేవుని కోసం ఒక ప్రాంతం నిలబడితే, దేవుని కోసం ఒక మనుషుడు నిలబడితే, దేవుడు ఆ మనుషుని జీవితంలో ఎలాంటి కార్యం నేను చేయగలడు అనడానికి నిర్ధారణ అయిన సత్యమే, నిర్ధారణ అయిన బలమైన వాక్యం ఇది. అలా ఒక మనుషుడు దేవుని కొరకు నిలబడినప్పుడు కష్టాల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో వాటిని ఎదిరించి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే స్థితిలో ఏ వ్యక్తి అయితే నిలబడతాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప అసాధారణమైన కార్యం చేయగలడు. హల్లెలూయా. అందుకనే సామెతలు 14:26లో మనం చూస్తాము, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును అని చెప్పి మనం చదువుతున్నాం. యోగ భక్తులు కూడా అంటారు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారము కాదంటాడు కదా. చూడండి, ఈ వ్యక్తులు 3 కూడా మైదానంలో నిలబడ్డారు. అందరూ ఆ ప్రతిమ ముందు సాగిలు పడితే వీరు సాగిలు పడాలి. ఎందుకు సాగిలు పడలేదంటే వీరు జీవం కలిగిన దేవుని సేవిస్తున్నారు. హల్లెలూయా. వీరు ఎవరిని సేవిస్తున్నారంటే జీవం కలిగిన దేవుని సేవిస్తున్నారు. ఇంకా బాగా మనం లోతుగా వెళ్ళాలంటే వీళ్ళు విగ్రహానికి సాగిలు పడకుండా విగ్రహానికి సంబంధించిన వాటి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు కదా,
పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపమునైనను ఆకారమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు, పూజింపకూడదు, సాగిలు పడకూడదు. దర్శాలు వీళ్ళు విగ్రహారాధన జోలికి వెళ్ళ, రాజు చెప్పిన మాట వినలేదు. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. ఇప్పుడు వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని కోసం వీరు నిలబడ్డారు. అయితే వీళ్ళ నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి తెలుసా? దేవుని కొరకు వీళ్ళు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారు. ఒక ప్రత్యేకమైన జీవితం. ఎవడైతే ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తాడో వాడి జీవితంలో దేవుని ప్రణాళిక వారిని వెంటాడుతూ ఉంటది. వారి జీవితంలో దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయి. వారి బ్రతుకులో కృపయు, క్షేమము, నెమ్మది, సమాధానము, వీటన్నిటికీ మించిన దేవుని చిత్తము వారి సరిహద్దుల్లోనికి విస్తరిస్తూ ఉంటది. హల్లెలూయా. మైదానంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. అందరూ రాజు ఒక మాటలకు లోబడి అందరూ ఆ ప్రతిమకు సాగిల పడతారు. వీళ్ళు సాగిల పడాలి. ఎందుకై అంటే వీరు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వీరు దేవుని సేవిస్తూ ఉన్నారు. చెప్తున్నారు, రాజా మేము సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు అన్నారు. హల్లెలూయా. వీరు ప్రత్యేకమైన జీవితం జీవించారు. ఈ ప్రత్యేకమైన జీవితం మనకు కావాలి. అందుకనే ఇక్కడ పౌలు ఏమంటాడు చూడండి, ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చదవండి తొందరగా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు, నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు, వెలుగునకు చీకటికి ఏమి పొందిక, క్రీస్తులకు బెలియాలతో ఏంటి సంబంధం? అవిశ్వాసులతో విశ్వాసులకి పోలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. ఎవరై ఉన్నాం చెప్పండి? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా. ఇది ప్రత్యేకమైన జీవితం. యేసుకి బెలియాలకి ఏంటి సంబంధం? చీకటికి వెలుగుకి పొంత ఎక్కడిది? విశ్వాసికి ఏంటి సంబంధం? హల్లెలూయా. అంటే ఈ వాక్యాలు దేని సూచిస్తున్నాయి? ఈ లోకంలో నువ్వు యేసు ప్రభుని ధరించుకున్నావు, యేసు ప్రభు కోసం బ్రతకాల. విగ్రహాలతో ఏంటి పొందిక? ఏ ఆచారం పడితే ఆచారం చేయడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం, ఎలా ఉండకూడదు. ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితం, ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితం మనం చేయాల్సిందే. ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితం మన జీవితంలో లేకపోతే, ఒక పరిశుద్ధ జీవితం లేకపోతే దేవుని కార్యాలు మన జీవితంలో జరగవు. హల్లెలూయా. చూడండి, ఇదే దానియేలు గ్రంథంలో మనం చదువుతాం కదా, రాజు దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? రాజు భోజనం, రాజు విందు. హల్లెలూయా. దానియేలు వద్దకు వచ్చేసింది. హల్లెలూయా. ఏమంటున్నాడు? 10 రోజులు మమ్మల్ని గమనించు, మాకు ఆకులు పప్పులు అరవలో పెట్టు, రాజు విందు మాకొద్దు. వారికంటే మేము బలహీనులుగా ఉంటే, మా ముఖం లేదన్న తేడాలు కనబడితే కనుక హల్లెలూయా నువ్వు చెప్పినట్టుగా ఆ భోజనం చేస్తాం, మాకు 10 రోజులు అవకాశం ఇవ్వని చెప్పి వేడుకున్నాడు. హల్లెలూయా. అంటే తినే విషయంలో కూడా కుక్క వలె ఆతురత పడక తన గొంతుకు కత్తి అడ్డం పట్టుకుని అపవిత్రమైనది ముట్టినా, తినినా, వాసన చూసినా, కన్నులతో చూసినా, అపవిత్రమైనది వినినా, హల్లెలూయా, నా దేహం అంతా కూడా అపవిత్రత కలుగుతుంది. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే బలవంతుడు, గొప్పవాడు. దేవుడు నాలో నివసిస్తున్నాడు కనుక నేను ప్రత్యేకమైన వ్యక్తిని, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలని దానియేలు చెప్తున్నాడు. ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగో అందరూ సాగిలపడినట్లుగా వారు సాగిలపడాలి. ఎందుకంటే మేము ప్రత్యేకులము, మేము జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాము, మేము దేవుని తప్ప ఇంకా దేనికి సాగిలపడం. అంటే ఈ ప్రత్యేకమైన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు. వాళ్ళు విగ్రహ అర్పితముల వాటికి వెళ్ళలేదు, విగ్రహముల అర్పితములకు సంబంధించిన వాటిని తినలేదు. హల్లెలూయా. అంత గొప్ప సవాలు. వారి ముందు అగ్నిగుండం ఉంది, వారి ముందు మరణగుండం ఉంది. మరణించాలి వాళ్ళు, ఆ ప్రతిమకు సాగిలు పడతారు. మరణమైన మేలే, చావైన మేలే అనుకున్నారు కానీ ప్రతిమకు మాత్రమే సాగిలు పడమన్నారు. అలాగే ఈ ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఈ ప్రత్యేకమైన జీవితం మనం లేకపోతే కనుక మనం క్రీస్తు వారం కా. ఈ ప్రత్యేకమైన జీవితం మన జీవితం లేకపోతే మన దేవుని రాజ్యంలో వారసులు కాలేం, దేవుని సన్నిధికి మనం వెళ్ళలేం. ఈ ప్రత్యేకమైన జీవితం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, ఈ ప్రత్యేకమైన జీవితంలో ఉంటావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏ కార్యం నేను చేయగలుగుతాడు. ప్రతి సిచ్యువేషన్ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాయి. హల్లెలూయా. ప్రత్యేకమైన జీవితం కలిగారు. రెండోదిగా మనం చూద్దాము, వీళ్ళు ఎవరు అంటే దేవునికి భయపడువారు. హల్లెలూయా. ఎవరంటే వీళ్ళు దేవునికి భయపడువారు. దేవునికి భయపడువారు ఏ మనుషుడికి భయపడు. గుర్తుపెట్టుకో,
దేవునికి భయపడేవారు ఏ అధికారునికి భయపడరు, దేవునికి భయపడేవారు ఏ మనుషునికి భయపడరు, దేవునికి భయపడేవారు ఏ శ్రమకి, ఏ కరువుకి, ఏ కష్టానికి భయపడరు. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాము, ఇదిగో నేను విన్నది నిజమేనా, మీ ముగ్గురు ఎందుకు సాగిలు పడతలేదు, నేను మరలా ఒక అవకాశం ఇస్తాను. సాతాను బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఇక్కడ, మరలా మీరు విగ్రహాలను చేయడానికి, మరలా ప్రథమకి సాగిలు పడడానికి. మొదటిసారి అయింది అది అయింది, ఈసారన్నా సాగిలు పడను. రెండవ మారు వాళ్ళ ముగ్గురికి అవకాశం ఇచ్చాడు రాజు. హల్లెలూయా. చెప్పండి. రెండవ మారు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు సాగిలు పడాలి. యాక్చువల్గా అదే మనుషులు అయితే సాగిలు పడతారు. వీళ్ళు ఏమన్నారు తెలుసా, మేము సాగిలు పడము. హల్లెలూయా. మేము సాగిలు పడము. ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే కుదంత మాట తూలాడు. ఇదిగో మీ ముగ్గురు నా వశంలో ఉన్నారు, అనగా నా చేతిలో, నా వశంలో ఉన్నారు. నా వశములో నుండి, నా చేతుల నుండి మీరు కాదు కదా, మీ తల్లిదండ్రులు కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా రక్షించలేడు. ఎప్పుడైతే వారిని అన్నాడు, ఓర్చుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాడు, ఓర్చుకున్నాడు. ఎప్పుడైతే మీ దేవుడు కూడా నా వశంలో నుండి మిమ్మల్ని రక్షించలేడు అన్నాడో వీళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎప్పుడైతే దేవుని గురించి త్రులనాడారో, దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడారో వీళ్ళకి రోషం పడుచుకొచ్చింది. వీళ్ళు ఏం చేశారు తెలుసా, రాజు గీజు మొత్తం అన్ని మానేశారు, నెబుకద్నెజరు అన్నారు వాళ్ళు. చూడండి ఒకసారి, ఎక్కడ చదువుతున్నా, 16వ వచనం చూడండి. 16వ వచనం, షడ్రకు మెషకు అబేద్నెగో రాజుతో ఇలా చెప్పి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదయ్యా. హల్లెలూయా. అసలు నీకు సమాధానం చెప్పాల్సినదే మాకు లేదు. హల్లెలూయా. ఆ గేట్ తీసాను, ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటారు. ఏంటో మరి ఇది. హల్లెలూయా. పొరపాటు నుంచి వచ్చారంటే వీళ్ళిద్దరు ఓకే, అక్కడ చూసుకుని వారు తాళాలు వేసుకుని రావాలి. మిగతా వారు అమ్మ సైలెంట్గా వచ్చి కూర్చోం, నా వాక్యానికి ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. రైతు రెడీ చెప్పండి. ఏమన్నారు ఇక్కడ, నెబుకద్నెజరు హల్లెలూయా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చిత్తం మాకు లేదా, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, నువ్వేం చేసుకుంటూ చేసుకో. హల్లెలూయా. ఎప్పుడైతే వినాలి, ఎప్పుడైతే రాజుకి ఇలా చెప్పాడో రాజు వెంటనే హల్లెలూయా కోపం వచ్చేసింది. అంతమందిలో నెబుకద్నెజరు నీకు అసలు సమాధానం చెప్పాల్సిన అవసరత మాకు లేదు, నువ్వేం చేసుకుంటూ చేసుకునేసరికి బాగా కోపం వచ్చేసింది. ప్రశాంతంగా మండుతున్న మంటను 7 అంతలు అధికం చేశారు. 7 పరిపూర్ణతకు సాదృశ్యం ఉంది. పరిపూర్ణమైన అగ్ని, ఆకాశానికి తాకే అలలతో ఎగసెగసపడుతుంది అగ్ని. హల్లెలూయా. చేతులు బంధించేశారు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. హల్లెలూయా. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. దానికి ముందు ఇంకా ఏం జరిగిందో చూద్దామా. దేవునికి భయపడేవారు ఎలా ఉంటారు, ఇంకా కొద్ది లోతులకు వెళ్ళి మనం చూసుకుందాం. ఇక్కడ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరత మాకు లేదు అన్నారు. అంత మాత్రమే కాక మేము సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఏ దేవుడు చెప్పండి. ఇక్కడ చూడండి, రాజు ముందు మేము దేవుణ్ణి సేవిస్తున్నాం ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు. నువ్వు చెప్తావు అలాగా ధైర్యంగా బైబిల్ తీసుకురావాలంటే చాలా మంది భయపడతారు. నీ రక్త సంబంధికుల నుంచి, సందు నుంచి బైబిల్ పట్టుకుని ధైర్యంగా దేవుని సన్నిధికి రావడానికి చాలా మంది సిగ్గు నామోషం. బైబిల్ని 4 సంచుల్లో పెట్టి ఎవరికి కనపడకుండా సిగ్గుతో తీసుకొస్తూ వస్తారు చాలా మంది. బైబిల్ ఎప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి మనం, దేవుని వాక్యం నెత్తి మీద మోయాలి మనం. హల్లెలూయా. అంతమంది ఎదుట, రాజు ఎదుట వాళ్ళు దేవుని గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు, ఎంత ప్రౌడ్గా మాట్లాడుతున్నారు. మేము సేవించేవాడు ఎవరు అనుకున్నావు, జీవం కలిగిన దేవుడు. అది మామూలు విషయమా? నువ్వు మాట్లాడు నలుగురు ముందు, నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుడు చేసిన కార్యాన్ని సాక్ష్యంగా చెప్పు, చూస్తానని. దేవుడు జరిగించిన కార్యాన్ని సాక్ష్యంగా చెప్పడానికి సిగ్గు మనకి, భయం మనకి, ఆందోళన మనకి. ఎవరినేమని అనుకుంటారేమో అనుకుంటాం. వాళ్ళు అంతమంది మైదానంలో ఆ బబులోను ఆస్థానం అంతటి ఎదుట, సామంతుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రజల ఎదుట మేము సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు. దేవుని ఒప్పుకున్నారు వాళ్ళు. అదే అంటున్నాడు, ఎవరైతే ఈ లోకంలో నన్ను ఒప్పుకుంటాడో వాడిని నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. ఈరోజు ఒప్పుకుంటారా? ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండు. ప్రతి విషయంలో నువ్వు సేవించే దేవుని ఒప్పుకోవాలి. ప్రతి విషయంలో నువ్వు సేవించే దేవుని ఘనపరచాలి. ప్రతి విషయంలో సేవించే దేవుని మహిమపరచాలి. ఈ బ్రతుకు మన జీవితంలో లేకపోతే చాలా నష్టపోతాం. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు నామం హైలైట్ చేయబడాలి. ఎక్కడికి వెళ్ళినా నామం ఎత్తిపట్టాలి. ఎక్కడికి వెళ్ళినా నామాన్ని ఘనపరచాలి. ఎక్కడికి వెళ్ళినా నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అది ఘనమైన నామం, సజీవమైన నామం. అంతా రక్షణ పొందాల్సిన ఆ నామంలోనే, అంతా సమకూడి జరగాల్సిన ఆ నామంలోనే. ఆ నామం తప్ప వేరొక నామం లేదు. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? మేము సేవించే దేవుడు జీవం కలిగింది. ఎక్కువసేపు చెప్పండి, చాలా జాగ్రత్తగా. మేము సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు.
నేను సేవించే దేవుడు అవడం జీవం కలిగిన దేవుడు. ఇప్పుడు ఏమంటాడు చూడండి, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఇక్కడ విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నాడు చూడండి. మా దేవుడు మమ్మలను రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. వినాలి. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. నువ్వు చెప్తావా? అప్పుతో నా అప్పు తీర్చుటకు దేవుడు సమర్థుడు చెప్తావా? నా రోగములు స్వస్థపరచుటకు నా దేవుడు సమర్థుడు చెప్తావా? విడిపోయిన నా కుటుంబాన్ని కట్టడుకు సమర్థుడు. ఒంటరిగా ఉన్న నా జీవితంలో గొప్ప మేలు చేసే దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఒంటరి స్థితిలో, అవమాన స్థితిలో, నెమ్మది లేని స్థితిలో, కష్టాలు ఎక్కువైపోతున్నప్పుడు, గలిబిలు ఎక్కువవుతున్నప్పుడు, అసమాధానం కలుగుతున్నప్పుడు నువ్వు చెప్పాలి. ఆ పరిస్థితులతో, ఆ పరిస్థితికి, ఆ సమయానికి నువ్వు చెప్పాలి. ఆ రోగానికి చెప్పాలి, నీ శరీరానికి చెప్పాలి, నీ మనసుకు చెప్పాలి. ఆ ప్రాణమా దేవుడు సమర్థుడు. నీ ప్రాణంతో చెప్పాలి. నొప్పి కలుగుతున్నప్పుడు చెప్పాలి. ఎక్కడ నొప్పి వస్తే నాకు చేయబెట్టు. నా దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు. నా దేవుడు పరమ వైద్యుడు. నా దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు. భయము కలుగుతున్న వేళ ధైర్యపరచుటకు సమర్థుడు. అందరూ నన్ను కమ్ముకునే వేళ హల్లెలూయా వారి మధ్యలో నన్ను నడిపించుటకు సమర్థుడు. నా శత్రువులు, నా విరోధులు నాకు వ్యతిరేకంగా లేచినప్పుడు వారి ఎదుట నా తల ఎత్తుటకు నా దేవుడు సమర్థుడు. ఇది చెప్పాలి. ఏరియా ఎక్కడి నుంచి చూడబట్టాడు అవడకు తెలియదు. ఏరియా బ్యాక్గ్రౌండ్ అవడకు తెలియదు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఏరియా అంటారు పోతాడు. అంటాం ఏమంటారు తెలుసా? నేను యెహోవా సన్నిధిలో నిలబడ్డానో తెలుసా? ఆహాబు ముందు భయపడలేదు. ఒక్కసారి భయపడ్డాడు. మరణాపేక్ష హృదయంతో బదిలీ చెట్టు కూర్చున్న ప్రభువా నన్ను తీసేసుకో అని. ఎందుకంటే ఆయన కూడా మానవుడు కాబట్టి ఏదో ఒక భయం వచ్చేట. ఒక్కసారి ఏలియా జీవితం అంతటిని పరిశీలన చేసినప్పుడు, ఆహాబు తర్వాత యెజబెలు యెహోవా ప్రవక్తను చంపడానికి బయలుదేరినప్పుడు ఆ ఒక్కసారి భయపడి దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తాడు. మరణాపేక్ష ప్రభువా నన్ను తీసేసుకుని ఆ పితరులతో పాటు నేను కూడా నిద్రించను కాక. ఆ ఒక్క మిస్టేకే. దాన్ని కూడా దేవుడు సరి చేశాడు. అసలు నీకు మరణమే లేదు. నిన్ను తీసుకోవడం ఏంటి? నీ ముందు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. లేచి భోజనం భుజించును అన్నాడు దేవుడు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, నేను యెహోవా సన్నిధిలో నిలిచును. హల్లెలూయా. చదవండి ఒకసారి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. నేను ఎంతసేపు తీశాను? ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, అండర్లైన్ చేయండి, యెహోవా సన్నిధిని నేను నిలవబడవలను ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక మంచైన వర్షం. అసలు చూడండి, ఒక రాజు ముందు నిలబడి భయం లేకుండా నేను ఎవరి సన్నిధి నిలబడ్డాను? ఇశ్రాయేలీల దేవుడు జీవము కలిగిన దేవుడి సన్నిధిలో నేను నిలిచాను. నేను ఆయన ప్రవక్తనే. ఈ సంవత్సరం ప్రకటిస్తున్నాడు, ఆజ్ఞిస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. ఈయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు. హల్లెలూయా. 17వ అధ్యాయంలో ప్రత్యక్షమైపోయాడు ఏలియా. రావటమే ఆహాబు అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను? నేను ఎవరినో తెలుసా? యెహోవా ప్రవక్తను, ఇశ్రాయేలీల దేవుడును నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఆయన ప్రవక్తనే రాజు ముందు చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఈ మైదానంలో షద్రక్ మేషక్ అబేద్నెగో చెప్తున్నారు, మేము సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు. ఇక్కడ ఆగండి. ఎవరంట? జీవం కలిగిన దేవుడు. నువ్వు చెప్పాలి, నీ పరిస్థితులకి, నీ బ్రతుకుకి చెప్పాలి, నీ రక్త సంబంధికులు చెప్పాలి, ఇదిగో నేను సేవించే యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. నేను ఆరాధించే యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు. నేను ప్రతి ఆదివారం ఏ మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నానో ఆ మందిరంలో ఉన్న దేవుడు జీవం కలిగిన దేవుడు. నేను ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు. నేను కొలిచే దేవుడు జీవం కలిగిన దేవుడు. నేను పొందిన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన నా బ్రతుకుకి, నా స్థితిగతులకు చాలు. నెబుకద్నెజరు ముందు ప్రకటన చేశారు. బబులోనులో ఉన్న సామంతుల ముందు, అధికారుల ముందు, రాజుల ముందు ప్రకటన చేశారు. అనేక లక్షల ప్రజల ముందు వీళ్ళు ప్రకటన చేశారు, మేము సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు. నీవు స్థాపించిన ప్రతిమకు మొక్కాల్సిన అవసరం మాకు లేదు. అప్పుడు అంటాడు, ఏం పెచ్చబట్టింది, మీరు ఎవరి వశంలో ఉన్నారు? నా వశంలో ఉన్నారు. రాజు అంటున్నాడు, మీరు నా వశంలో ఉన్నారు. మిమ్మల్ని రక్షించడానికి మీ దేవుడు సరిపడు. మిమ్మల్ని రక్షించటకు మీ దేవుడు కూడా నా చేతిలో నుంచి విడిపించలేడు. హల్లెలూయా. ఎవరి వశంలో ఉన్నాం? భయం కలగాల. యాక్చువల్గా అంతమంది ఎదుట రాజు ఉగ్రరూపం దాల్చి కూర్చున్న కుర్చీల నుంచి లేచి, మీరు నా వశంలో ఉన్నారు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి మీ దేవుడు కూడా చాలు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నారు తెలుసా? మా దేవుడు రక్షించటకు సమర్థుడే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను నీ వశంలో ఉన్నా, అది నా దేవుడు అవకాశం ఇస్తేనే నేను నీ వశంలో ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వశము అనగా మనం ఎలా అర్థం చేసుకుని, నువ్వు నా చేతిలో ఉన్నావు,
నా వశంలో ఉన్నావు, నా ఆధిక్యంలో ఉన్నావు, లేదా నా ఆధిపత్యంలో ఉన్నావు, నా కవరేజ్లో నుండి, నా ఆధిపత్యంలో నుండి, నా అధికారంలో నుండి, నా చేతిలో నుండి నీ దేవుడు కూడా నేను రక్షించలేడు అన్నారు. హల్లెలూయా. వీళ్ళు ఏమన్నారు? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అంటున్నారు. వశము గురించి మనం మాట్లాడదాం. నా వశంలో ఉన్నామంటే వీళ్ళు దానికి ప్రత్యుత్తరం ఇచ్చారు, మా దేవుడు మమ్మల్ని కాపాడుటకు సమర్థుడు. అంటే అర్థం ఏంటి? నా వశంలో ఉన్నావని నువ్వు అంటున్నావు, నీ వశములో మమ్మల్ని దేవుడే ఉంచాడు. బాగా అర్థం చేసుకోలే. ఇక్కడ వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు నీ వశం అంటున్నది, నీ వశంలో మమ్మల్ని దేవుడు ఉంచితేనే తప్ప మేము ఎవరి వశంలో ఉండలేము. పొంది పిల్లత దగ్గర కూడా యేసుప్రభు ఇదే మాట చెప్పాడు. పొంది పిల్లత అంటాడు, నేను విడిపించటకు శిక్షించటకు నాకు అధికారం కలదు. నువ్వు నా దగ్గర మౌనం అంటే ఎలా యేసు మాట్లాడు. పొంది పిల్లతతో అప్పుడు యేసుప్రభు ఏమన్నా తెలుసా? ఆ అధికారం నా తండ్రి వల్ల నీకు కలిగింది. నా తండ్రి ఇస్తేనే నీకు నా మీద అధికారం కలిగింది, కానీ నా మీద నా తండ్రికి తప్ప ఎవరికి అధికారం లేదా. ఇదిగో నా ప్రజల కొరకు ప్రాణము పెట్టుటకు, మరలా ఆ ప్రాణమును తిరిగి తీసుకుని పునరుత్థాన శక్తితో తిరిగి లేచుటకు నాకు అధికారం కలదన్నారు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏం నీ వశం అంటనం ఏంటి? ఏం నీ బలం అంటనం ఏంటి? నా దేవుడు నీ బలానికి అప్పచెప్తేనే, నా దేవుడు నీ వశానికి అప్పచెప్తేనే, నా దేవుడు శ్రమకు అప్పచెప్తేనే, నా దేవుడు రోగానికి అప్పచెప్తేనే రోగం నా మీద ఏలుబడి చేస్తుంది, శ్రమ నా మీద ఏలుబడి చేస్తుంది, కష్టం నా మీద ఏలుబడి చేస్తుంది. నా దేవుడు వాటికి అప్పి చెప్పకపోతే ఏ తెగులు నా గుడారానికి రాదు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? నీ వశంలోనా? నీ వశంలో ఉన్నామంటే దేవుడు అప్పచెప్పేవాడు. ఆల్రెడీ బబులోనులోనికి చెరపట్టి తీసుకొచ్చిన వారికి వెళ్ళి కొద్ది సమయం ఉంది. దానియేలు ద్వారా ఆల్రెడీ వాగ్దానం చేశాడు దేవుడు. హల్లెలూయా. సమయం తర్వాత చెర నుంచి పట్టబడిన మిమ్మల్ని అందరూ నేను విడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎవరి వశంలో ఉన్నారు? రాజవశంలో ఉన్నారు. ఇప్పుడు ఈ రాజవశం గురించి వీళ్ళు ఏమంటారు తెలుసా? మా దేవుడు నీకు అప్పగిస్తేనే నీకు అప్పగించబడ్డాం. నువ్వు నీ వశంలో ఉన్నావు అనుకుంటున్నావు, అసలు నీ వశంలో ఉంచిందే మమ్మల్ని దేవుడు. చూడండి దేవుని ఎంత అర్థం చేసుకుంటున్నారు, ఎంత విశ్వాసం చూపిస్తున్నారు. హల్లెలూయా. తెలియజేయండి. ఇప్పుడు వాళ్ళకి మనలాగా ఆలోచిస్తే వాళ్ళకి రావాల్సిన మాటలు ఏంటంటే, దేవుడు వశంలో ఉంటే, దేవుడు మాకు తోడుగా ఉంటే, దేవుడు మాకు కష్టం ఎందుకు రానిచ్చాడు, శ్రమలు ఎందుకు రానిచ్చాడు, అగ్నిగుండం ఏంటి, మైదానం ఏంటి, పరదం ఏంటి, దేవుడు మమ్మల్ని కాపాడొచ్చు అనుకుంటాం. హల్లెలూయా. తెలియజేయండి. కిందటి వారం అందుకున్న వారు శ్రమ నీకు ఆశీర్వాదాన్ని, కానీ శ్రమ నీకు ఆనందం ఇస్తుందని, శ్రమ దేవుని రాజ్యంలో నీకు పేరుని, ఖ్యాతిని, కిరీటాన్ని, మహిమను, ప్రభావాన్ని ఇస్తుందని చెప్పాను. అలాగే చెప్పండి. ఇప్పుడు స్టెఫను రాళ్ళ చేత కొట్టి చచ్చిపోతున్నాడు. ఎవరి వశంలో ఉన్నాడు? స్టెఫను దేవుని వశంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ వశంలో ఉన్నాడు, దేవుని వశంలో ఉన్నాడు. ఆపచ్చు కదా. ఎందుకు మరణానికి అనుమతి ఇచ్చాడు దేవుడు? రాళ్ళతో కొట్టి చంపుతుంటే రాళ్ళ దెబ్బలు పడడానికి ఎందుకు అనుమతి ఇచ్చాడు? దేవుడి వశంలో ఉన్నప్పుడు స్టెఫన్ ఆపచ్చు కదా, స్టెఫన్ బ్రతికించవచ్చు కదా, రాళ్ళ దెబ్బలు పడకుండా ఆపచ్చు కదా. నువ్వు కూడా ఎలాగంటావు? యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది కదా, అప్పు లేకుండా ఉంటే బాగుంటుంది కదా, రోగం లేకుండా ఉంటే, వ్యాధి లేకుండా ఉంటే, బాధ లేకుండా ఉంటే, అప్పుడు నువ్వు దేవునికి అందుబాటులో ఉండవు కదా. ఇప్పుడు ఎందుకు కన్నీరు కారుతుంది, ఎందుకు మోకాలు వేస్తున్నావు, ఎందుకు దేవుని సన్నిధిలో టైం వస్తున్నావు అంటే ఒకటి ఉంది. అది ఉంచాడు కాబట్టి నువ్వు సరిగ్గా, అది లేకపోతే నువ్వు రెక్కలు వచ్చిన గుర్రలో ఎగిరిపోతున్నావు. అది దేవునికి తెలుసు. నువ్వు కుదురుగా ఉంటే, కుదురు అయ్యే వరకు అవి తీడు. నువ్వు కుదురుగా సెట్ రైట్ అయ్యి దేవునికి భయపడేవాడు అని దేవుని కన్నులకు ఎప్పుడైతే నువ్వు కనబడతావు అప్పుడు అవన్నీ తీస్తారు. అవి కనబడినంత వరకు నువ్వు వాళ్ళు వెళ్ళాల్సిందే. అదే దేవుని సమయం. అలాగే స్టెఫను దేవుని వశంలో, స్టెఫను పరిశుద్ధాత్మ వశంలో ఉన్నాడు. కానీ ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు రాళ్ళ చేత కొట్టి చావబడ్డాడు? రక్తము కారింది ఎందుకు? స్టెఫన్ దేవుడు కాపాడవచ్చు కదా. హల్లెలూయా. చెప్పండి. స్టెఫన్ ఎందుకు కాపాడలేదు? అక్కడ దేవుని చిత్తం ఉంది. యోసేపుకు దేవుడు తోడి ఉన్నాడు. ఎందుకు? అన్నలందరూ కూడా ద్వేషించారు. దేవుడు తోడి ఉన్నప్పుడు మనుషులందరి చేత ప్రేమించబడాలి కదా. మన ఆలోచన దేవుని వాక్యం ఒప్పుకోదు. దేవుని చేత ప్రేమించబడేవాడు మనుషులతో ద్వేషించబడతాడు. మనుషుల చేత ప్రేమించబడడు. అన్నలందరూ ద్వేషించబడ్డారు, గోతులో తోసారు, అమ్మేశారు. పొతిఫారు భార్య దగ్గర శోధన, జైల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు తోడుంటే ఎందుకు శోధించబడ్డాడు? దేవుని వశంలో ఉంటే ఎందుకు చెరసాల్లోకి వెళ్ళాలి? హల్లెలూయా. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి తెలుసా? క్రైస్తవుడిగా నువ్వు మంచి భక్తి చేస్తున్నప్పుడు ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచారో వారి మధ్యలో నిన్ను ఉప్పిన కెరటలాగా లేపబడాలి అంటే ముందు ఆ వరంలో నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా.
ఒక మొక్క ఫలించాలి అంటే, ఒక మొక్క పెద్ద చెట్టు అవ్వాలంటే ముందు ఆ విత్తనం చావాలి. ఆ విత్తనం చచ్చిన తర్వాత అది మొలుచుద్ది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్టెఫను దేవుని వశంలో ఉన్నాడు. స్టెఫను చనిపోయిన తర్వాతనే పౌలు పట్టబడ్డాడు అక్కడ. హల్లెలూయా. యోసేపు దేవుడు తోడి ఉన్నాడు. యోసేపు దేవుడు వశంలో ఉన్నాడు. అయినప్పటికీ అన్నల చేత ద్వేషించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. పొతిఫరు భార్య చేత నిందల పాలయ్యాడు, చెరసాలనికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉండగా, దేవుని వశంలో ఉండగానే యోసేపు జీవితంలో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇదంతా జరగకపోతే సింహాసనం లేదు యోసేపుకి. ఫరో కాలేడు యోసేపు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కష్టం ద్వారా, శ్రమ ద్వారా, ఉపద్రవం ద్వారా ఏమైంది? మేలు కలిగింది, అద్భుతం జరిగింది, వాడబడ్డారు. వాళ్ళ పేరు, ఖ్యాతి, కీర్తి నలుదిశలకు వ్యాప్తి చెందింది. యోసేపు ఫరో అయిన తర్వాత నలుదిశలకు యోసేపు గురించి ప్రకటన చేయబడింది. అప్పటి వరకు మ్యూట్ లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నంత వరకు. ఫరో తర్వాత ఫరో అయ్యేంత వరకు యోసేపు ఎక్కడ ఉన్నాడు ఆవిడకి తెలియదు. హల్లెలూయా. చెల్లి తెలియపండి. హల్లెలూయా. కష్టం, శ్రమ, ఉపద్రవం వచ్చిన తర్వాత, దేవుని సమయం ముగించబడిన తర్వాత, దేవుని లెక్క ముగించబడిన తర్వాత వాళ్ళందరూ కూడా విస్తరించబడ్డారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నీ వశంలో ఉన్నా అంటున్నావు, నువ్వేం చేస్తావు చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో. 7 అంతలు అధికం చేశాడు అనమాట. హల్లెలూయా. 7 అంతలు అధికం చేశాడు. వీళ్ళు ఏమన్నారు తెలుసు? ఇప్పుడు మా దేవుడు ఆ మంటలో నుండి, అగ్నిలో నుండి మమ్మల్ని కాపాడుటకు, రక్షించుటకు సమర్థుడు. కానీ హల్లెలూయా, ఒకవేళ ఆయన రక్షించకపోతే, హల్లెలూయా, ఇప్పుడు రక్షించకపోతే, వీళ్ళు అంటున్నారు రక్షించకపోతే, హల్లెలూయా, ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి? బ్రతికితే యేసు ప్రభు కోసం బ్రతుకుతా, చస్తే ఆయన కోసం చచ్చిపోతుంది. ఇది వీళ్ళ తీర్మానం. ఒకటి, విగ్రహార్పితమైన దాని జోలికి వీళ్ళ లోకంలో ప్రత్యేకమైన జీవితం జీవించారు. రెండోదిగా, రాజుకు భయపడక, ప్రథమకు భయపడక, అగ్నిగుండానికి భయపడక దేవునికే భయపడ్డారు. మూడోదిగా, వీళ్ళు మరణం వచ్చిన కనుక తిరగల. బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం. వీళ్ళు ఏమంటారు? రాజా, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షిస్తే మేము బ్రతుకుతాము, లేదా దేవుని కోసం చేస్తాం. ఇది క్రైస్తవ జీవితం. దేవా, నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇలా ఉంటా, నువ్వు ఈ అద్భుతం చేస్తే నేను ఇలా చర్చకు వస్తాను. అసలు నువ్వు అవసరంలా. ఇలా కండిషన్లు పెట్టేవాడు విశ్వాసే కాదు. విశ్వాస అనేవాడు చూడకుండా దేవుని కార్యం నమ్మినవాడు ధన్యుడు. తోమ ఒకసారి తప్పు చేశాడు, రెండోసారి తప్పు చేయలే. తోమ గాయముల్లో చేతులు పెట్టిన తర్వాత, దేవుని గాయాలను ఏలి పెట్టి చూసిన తర్వాత, తోమ ఎక్కడా మరలా అవిశ్వాసులకు వెళ్ళా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం. మూడో పాయింట్. ఒకటి, విగ్రహారాధన జోలికి వెళ్ళి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారు, దేవునికి భయపడిన వారు వీళ్ళు. మూడోదిగా, బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభము. బ్రతికితే, ఈ అగ్నిగుండంలో నుండి దేవుడు మమ్మల్ని రక్షిస్తే, కాపాడితే ఈ భూమి మీద బ్రతుకుతాం. ఒకవేళ దేవుడు మమ్మల్ని కాపాడకపోతే అగ్నిగుండంలో కాలి చచ్చి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ చావు మాకు లాభమే. ఇది భక్తి, ఇది విశ్వాసం. ఈ స్థితిలో రండి సంఘం అంతా. మేలు జరిగితేనే, కీడు నుండి తప్పించబడితేనే, అప్పులు తీరితేనే, రోగము పోతేనే, అన్ని అనుకున్నట్టుగా జరిగిపోతేనే అసలు నీ భక్తే కరెక్ట్ కాదు. నువ్వు అవసరం దేవునికి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సార్వత్రిక సంఘంలో ప్రతి దైవజనుడిని, ప్రతి విశ్వాసం ఎదుగుతూ ఉంది. బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం అని మనస్సాక్షి ఉండదు చూసావా? వారిని మాత్రమే దేవుడు ఏర్పన్నాడు లోక కళ్యాణం కోసం. హల్లెలూయా. దేవుడు అందరూ అవసరంలా దేవునికి. ఇక్కడ ఉన్నవారు అందరూ అవసరంలా, బోధ చేసేవారు అందరూ అవసరంలా, అన్ని డినామినేషన్ అవసరం లేదు. బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం అని ఎవరైతే బ్రతుకుతున్నారో వారే కావాలి దేవునికి. నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించు. బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం అన్న వారే కావాలి దేవునికి. కండిషన్లు పెట్టేవారు దేవునికి అవసరం లేదు. సాగుకు నీ మాటకు లోబడిన వారు దేవునికి అవసరంలా, దేవుని మాటకు విధేయత చూపని వారు దేవునికి అవసరంలా. బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం అని ఎవడైతే ఈ మనస్సాక్షిని ధరించుకున్నాడో, బ్రతికినంతకాలం దేవుడి కోసమే, చనిపోతా దేవుడి కోసమే అని ఎవరైతే కండిషన్ పెట్టుకున్నారో వారు బ్రతుకుల్లో, ఈ ఆకాంక్షతో ఎవరైతే బ్రతుకుతున్నారో, ఈ తీర్మానం ఎవరైతే జీవిస్తున్నారో వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన గుంపుగా మారుస్తున్నాడు. వారందరి పేర్లు రాస్తాడు. ఈ సంఘంలో దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఈ మనస్సాక్షి కలిగిన వారి పేర్లు, అందరి పేర్లు రాయబడవు. ఈ మనస్సాక్షి ఎవరిలో ఉందో వారి పేరు రాస్తాడు దేవుడు. ఈ కల్వరి అపోస్తలిక్ డినామినేషన్లో ఎంతమంది బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం. ఒక 4 ఉన్నారు, 5 ఉన్నారు, 10 ఉన్నారు, వారి పేర్లు రాసుకెళ్తాడు. కడగోరం రోజు కానీ వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉంటారు. మిగతా వాళ్ళు ఉండరు. అదేంటన్నా
బాప్టిజం పొందానన్నా, బలలో చేతులేసానన్నా, ఆక్రమించేవాడు ఎవడో నాకు తెలియదు అంటాడు. సేవకులు కూడా అంతే. ఏ దైవజనుడైతే దేవుని ఆత్మానుసారంగా జీవిస్తాడు, దేవుని ఆత్మ ఆజ్ఞకు లోబడి సేవ జరిగిస్తాడు, పరిచర్య ధర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు, తన శరీరమును, తన కోరికలను అన్నిటిని, భావోద్రేవాలన్నింటిని అదుపు చేసుకుని దేవుని వరకు నిలబడతాడు, అటువంటి దైవజనులు ఎత్తపడతారు. దైవజనుడైన వాడు మరీ జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు బోధించే ప్రతి దైవజనుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, మరీ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ఆచి చూసి దేవుని మీద ఆనుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే చాలా డేంజర్లో ఉంటాడు ఆ దైవజనుడు. పరిచర్య ధర్మం చేసే వాళ్ళు కూడా అంతే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. పరిచర్యలో ఎలా పడతాలో వచ్చేసి మైక్ పట్టేసుకోవడం, పాట పాడేయడం, లేకపోతే వాక్యం చెప్పాడో లేదా సాక్ష్యం చెప్పాడో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. దేవునికి అన్నీ తెలుసు. హల్లెలూయా. దేవుని దగ్గర మన గొప్పలేం చల్లవు. వీళ్ళు ఏమంటారు తెలుసా? బ్రతుకుంటే క్రీస్తే, చావైతే అలా ఎలా అన్నారు? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. దేవుని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చెప్పి ఏమంటారు? ఒకవేళ రక్షించకపోతే అది మాకు లాభం. నువ్వు చెప్పాలి, దేవుడు అద్భుతం చేస్తాడు, ఒకవేళ అద్భుతం చేయకపోతే వదిలిపెట్టేద్దామా? దేవుడు మేలు చేస్తాడు, చేయకపోతే దేవుడు అప్పు తీరుస్తాడు, తీర్చకపోతే వదిలిపెట్టేద్దామా? చాలా మంది వదిలిపెట్టారు, కానీ అది లాభం. స్టెఫన్ ఎందుకు చచ్చిపోయావు? ఆ చావు లాభం. దేవుని ఒక మహిమలో నేను ఉంటాను. స్టెఫన్ సేవ ముగించబడింది. ఆ కొద్ది దినాల్లోనే ఎంత పరిపూర్ణమైన సేవ చేయాలో స్టెఫన్ అంత పరిపూర్ణమైన సేవ చేశాడు, దేవుని మహిమలో ఉన్నాడు. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన ఎంత పరిపూర్ణమైన సేవ జరిగించాడో అది ముగించబడిన తర్వాత దేవుని దగ్గర ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడే ఉన్నారు యేసు ప్రభు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. సంఘం అంతటిని జాగ్రత్తగా కాచి కాపాడి వడబోసి రాకడకు ఆయుధపరచాలి. యేసు ప్రభుకి సంఘాన్ని అప్పగించాలి. ఈ బాధ్యత పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడింది. యేసు ప్రభు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారా? ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆత్మగా ఉన్నారు, పరిశుద్ధాత్మగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నారంటే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడే విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మనకు చెందాల్సిన, కేటాయించవలసిన స్థలాలను ఆయన ఉండే స్థలంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరి అక్కడ ఎలా ఉండగలడు, ఇక్కడ ఎలా ఉండే? ఆయన సర్వాంతర్యాలు. ప్రపంచమంతా ఆయన ఒక చోటే ఉండగలరు. సాతాను అలా ఉండలేడు. సాతాను ఒక్కొక్క దూతగా నియమించి ఒక్కొక్క ప్రాంతాన్ని అప్పగించాడు. సాతాను ఒక ప్రాంతంలో ఉండగలుగుతాడు, అంతటా ఉండలేడు. దేవుడు ఒకే సమయం అంతటా ఉండగలడు. ఆయన సర్వాంతర్యం, ఆయన సర్వను వ్యాపించి ఉన్నాడు. యేసు ప్రభు ఇక్కడ ఉండగలడు, అమెరికాలో ఉండగలడు, ఇంగ్లాండ్ లో ఉండగలడు, నేపాల్లో ఉండగలడు. ఆయన ప్రపంచం అంతా ఆయన మహిమతో నింపబడు. ప్రపంచం అంతా ఆయన ఆత్మ అలలాడుతూ ఉంది. ఒకేసారి ఆయన ప్రపంచం అంతా సంచరించగలడు. అంత శక్తిమంతుడు. సాతాను అలా ఉండలేడు. సాతాను ఏం చేస్తాడంటే ఈ వాయుమండలంలో వాడి సింహాసనం వేసుకుని ఈ కల్దీని పట్టణానికి ఒక లీడర్ని పెడతాడు. వారికి ఎందుకు కొంతమంది అసిస్టెంట్స్ లీడర్స్ ఉంటారు అన్నమాట. వ్యభిచారం జరిగించే దూతలు, సినిమాలు చూపించే దూతలు, అబద్ధం ఆడించే దూతలు, ఇలాగ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లీడర్ని పెట్టి వాడి కింద కొన్ని అసిస్టెంట్స్ పెట్టేసాడు అనమాట. వాళ్ళ కింద ఇంకా కొంతమంది ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కల్దీనికి ఒక పెద్ద లీడర్ ఉంటాడు. ఈ కల్లిండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి విలేజ్ లో జరిగే అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా అడుగొచ్చేయాలి. హల్లెలూయా. తర్వాత ఊరికో పెద్ద లీడర్ ఉంటాడు. ఇంటికి ఒక దెయ్యం ఉండదు, ఇంటికి ఒక దెయ్యాన్ని పెడతాడు, ఊరికో ఒక దెయ్యం ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న సమాచారం అంతా ఈ ఊరు దెయ్యం కప్పు చెప్పాలా, ఈ ఊరు దెయ్యం అంతా కల్లిండి నియోజకవర్గాన్ని కప్పు చెప్పాలా, ఈ కల్లి నియోజకవర్గంలో దెయ్యం డైరెక్ట్ లూసిఫర్ కప్పు చెప్పాలా. ఈ లూసిఫర్ గడు అన్ని చోట్ల ఒకేసారి ఉండలేడాడు. ఈడు ఎక్కడ ఉంటాడంటే వాయుమండలంలో ఉంటాడు. అంత ఆడు సింహాసనం దిగడాడు, అక్కడే కూర్చుంటాడు. ఆడ అసిస్టెంట్ తో పని చేపిస్తాడు అనమాట, ఆడు దూతలతో పని చేపిస్తాడు అనమాట. అందుకని వాడి దూతలను తండ్రి తరమాలని, అని కాల్చి బూడిద చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే పూర్తిగా మనం బూడిద చేయలేం, పూర్తిగా కాల్చడం, అని పూర్తిగా బంధించడం. పూర్తిగా బంధించమని దేవునిది, దానికి ఒక సమయం ఉంది. ఆయన రాకడలో ఒలీవ కొండపైన మిడిల్ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా, ఆర్మగద్దెని యుద్ధము. హల్లెలూయా. దాని తర్వాత దేవుడు సాతానుతో యుద్ధం చేసి వాడిని పూర్తిగా అగాధంలో, అగ్నిగుండంలో, నరకంలో బంధిస్తాడు. అంటే పూర్తిగా అగ్నిగుండంలో బంధించమని దేవునిది. హల్లెలూయా. పూర్తిగా వాడిని బంధించేది ఎవరు? యేసు ప్రభు. ఫైనల్ యుద్ధం అన్నమాట, ఆఖరి యుద్ధం. మరి సాతాను ఇప్పుడు మనం ఎలా బంధించాలి అంటే వాడి క్రియలను బంధిస్తాం, వాడి శక్తిని బంధిస్తాం, వాడి ఆలోచన బంధిస్తాం.
వాడి వేసే ప్రతి ఎత్తుగడలను మనం బంధించాలి. వాడిని బంధించడం, మనం సాతాన్ని బంధించడం, వాడి ఆలోచన బంధించాలి, వాడి జరిగించే పాపపు క్రియలు బంధించాలి, వాడి క్రియలు బంధించాలి. సాతాను ఇదిగో నేను బంధిస్తానంటే వాడు బంధించబడ్డావు. ఎందుకంటే సాతానుని పూర్తిగా బంధించేది దేవుడు. సాతాను ఈ లోకంలో పేటరేగుతూనే ఉంటాడు. అయితే వాడి కార్యాలను బంధిస్తూ వాడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వాడి శక్తి కంటే మన శక్తి ఎక్కువ. వాడిని పూర్తిగా బంధించడానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు. అయితే వాడి చేతిలో ఉన్న ప్రజలను విడిపించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వాడు జరిగించే ప్రతి విధమైన అపవిత్ర కార్యకలాపాలు మనం పరిశుద్ధంగా మార్చవచ్చు. వాడి చేతిలో ఉన్న చెరను మనం విడిపించవచ్చు. ఈ వాడి చేతులు ఎవరైతే రోగులుగా బంధించబడ్డారో, శాపాలతో బంధించబడ్డారో, వ్యధలతో బంధించబడ్డారో, వ్యాధులతో బంధించబడ్డారో, వీళ్ళందరినీ కూడా విడిపించడానికి దేవుడు మనల్ని నింపుకున్నాడు. అంటే సాతాను క్రియలను, వాడి అధికారం అంతటిని కూడా మన దేవుడు మన చేతికి అప్పగించాడు. వాడిని తన్ని తనమన్నాడు దేవుడు, వాడిని బంధించమన్నాడు దేవుడు. అంటే ఫైనల్ గా నేను చూసుకుంటాను, ప్రజెంట్ మీరు చేయండి అన్నాడు దేవుడు. ఫైనల్ గా యజమానుడు వచ్చి పూర్తిగా వాడి నామరూపం లేకుండా మొత్తం మట్టమంతా కూల్చేస్తాడు దేవుడు. ఈలోపు మనం చేయాల్సినవన్నీ మనం చేసేయాలి. అలా ఇప్పుడు ఇదేమంటారంటే, మీరు నా చేతిలో ఉన్నారంటున్నారు కదా. లేదు, మమ్మల్ని మా దేవుడే నీ చేతికి అప్పగించాడు. ఇప్పుడు అగ్నిగుండాలు వేసుకుంటావు, వేసుకో. మా దేవుడు అగ్నిగుండంలో నువ్వు వేసిన మమ్మల్ని రక్షించడానికి సమర్థులు. ఒకవేళ రక్షించకపోతే ఈ చావు మాకు మరణమే. బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాం, చస్తే దేవుని కోసం చచ్చిపోతాం. వీళ్ళేమని మేము పాపంలో చచ్చిపోతా, శాపంలో చచ్చిపోతా, రోగంతో చచ్చిపోతా, వ్యాధులతో చచ్చిపోతా, చీకుతో చింతతో చచ్చిపోతా, దేవుని కోసం చచ్చిపోతున్నాం. ఎంతకంటే మాకేం కావాలి? అంటే మా తప్పులు బట్టి, నా నేరాలు బట్టి, మేము చేసుకున్న పాపాలను బట్టి మేము చావట్లేదు. మేము దేవుని కోసం చచ్చిపోతున్నాం. ఇది మాకు మేలు. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం లాస్ట్ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. త్వరగా. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి వాగ్దానం పొంది. 36వ వచనం చదవండి. అది అండర్లైన్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. 36వ వచనం. అమ్మా, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, వారి బంధకాలను, ఖైదును అనుభవించి రాళ్లతో, అండర్లైన్ చేయండి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధించబడి ఖడ్గముతో చంపబడ్డారు. వా హల్లెలూయా. రాళ్లతో కొట్టబడిన, రంపాలతో కొయ్యబడిన, కర్రలతో కొట్టబడిన, కత్తితో శిరచ్ఛేదం చేయబడిన, శోధించబడిన, నిందలు వచ్చిన, తిరస్కరణ వచ్చిన, ఎలాంటి పరిస్థితి మన జీవితంలోకి వచ్చినా, హల్లెలూయా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అన్నా ఎవరున్నా లేకున్నా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అప్పు ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, స్థలం లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. నాకు అన్ని వేస్తే నేను వస్తాను, అసలు అవసరం లేదు దేవునికి. నాకు అన్ని జరిగితేనే నేను వస్తాను, అవసరం లేదండి. దేవుడి కోసం చాలా మంది ఉన్నారు. ఏలి ఆ రోజు నేను ఒక్కడనే అనుకున్నాడు, నేను ఒక్కడనే రోషం కలిగిన ప్రవక్తను అనుకున్నాడు. కాదు, 77,000 మంది ప్రవక్తలు ఉన్నారు అక్కడ. నువ్వు ఒక్కడవేనండి కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన దేవుని విషయంలో ఉంటాం. చూడండి, యోబు దేవుని విషయంలో ఉన్నాడు. సాతాను చాలా క్లియర్గా చెప్పాడు, నీ విషయంలో ఉన్నాడుగా, నువ్వే కంచేసావు కదా, నువ్వు కంచివేయగా నేను ఎలా కలుగుతా, నాకు అప్పగించి యోబుని. యోబు నోటితో నిన్ను తిట్టేటట్టుగా చేస్తా, నీ మీద నేరారోపణ చేయబడేటట్లుగా తన మనసాక్షిని మార్చిపడేస్తాను. చూస్తావు, నువ్వు దేవునితో ఛాలెంజ్ చేశాడు. సరే, యోబు మీద వేసిన కంచెలు తీసేస్తున్నాను, వెళ్ళి ఏం చేస్తావు చేయి అన్నాడు. ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు, తన ప్రాణం నా చేతిలో ఉంది. తన శరీరాన్ని, తన ఆత్మని, తన ఇంటిని, తన బిడ్డను, తన భార్యని, తన కలిగిన సమస్తాన్ని నీకు అధికారంగా అప్పచెప్పి అది ఏం చేసుకుంటూ చేసుకో. ఫ్యాక్టరీ వెళ్ళిపోలేదా, అన్ని నాశనం చేయలేదా, బిడ్డల్ని చంపేయలేదా, వ్యవసాయం పాడు చేయలేదా, మందలు శత్రువుల చేత దోషపడలేదా, ఒక్క రోజున సమస్తాన్ని కోల్పోలేదా? హల్లెలూయా. ఎందుకు యోబుకి అన్ని జరుగుతున్నాయి? యోబు దేవుని వశంలోనే ఉన్నాడు కదా, యోబు ప్రాణం దేవుని చేతిలోనే ఉంది కదా, యోబు ప్రాణం దేవుని చేతిలో ఉండగా, యోబు దేవుని వశంలో ఉండగా శత్రువు ఎందుకు పనిచేస్తున్నాడు? దేవుడు యోబుని శత్రువుకి కావాలని అప్పగించాడు. యోబు కూడా ఎంత చక్కగా ప్రవర్తించాడండి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. నా విమోచకుడు సజీవుడా, నీవు మరలా భూమి మీద నిలిచి నేను ఎరుగుతును అంటే ఈయన విశ్వాసం చూడండి. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట
చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11వ అధ్యాయం మొదలు వచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదలు వచ్చు. విశ్వాసం లేకుండా విశ్వాసము నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి. అమ్మా హల్లెలూయా. రుజువు కావాలి మనకి. రుజువు విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం మృతతుల్యం అని రాయబడింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆలోచన చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అయ్యా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యం. వీళ్ళు చూడండి ఎంత విశ్వాసం. మా దేవుడు రక్షించడానికి సమర్థుడే. అప్పుడు కొద్దిగా నీరసంగా ఉన్న ఆత్మలో ఉత్సాహం వస్తుంది, ఎగరాలనిపిస్తుంది. హల్లెలూయా. వాక్యం చెప్తూ ఉండే కానీ ఎగరాలనిపిస్తుంది అన్నమాట. ఈ మాటలు పలుకుతుండగానే లోపల తేలుతూ ఉన్నా నేను. మీరు ఎట్లా ఉన్నారు నాకు తెలియదు కానీ. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. అంతమంది ప్రజల ఎదుట మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, ఒకవేళ రక్షించకపోయినా. చూడండి, ఆ దేవుడి మీద ఎంత మాట పడినా లేదండి వీళ్ళు. రాజు ముందు ఎంత చక్కని జ్ఞానంతో మాట్లాడుతున్నారు. మా దేవుడు శక్తి మాకు తెలుసు, సామర్థ్యం మాకు తెలుసు, ఆయన ప్రభావం మాకు తెలుసు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోతే ఆ చావు ఉంది చూసావా, అది మాకు లాభం. అంటే మరణాన్ని కూడా లాభం నేను చేసుకున్నాను. ఈ అప్పు నుంచి దేవుడు విడిపిస్తాడు, నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఒకవేళ విడిపించకపోయినా ఇది నాకు లాభమే. హల్లెలూయా. ఈ రోగం నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. ఒకవేళ విడిపించకపోయినా ఇది నాకు లాభమే. ఇది విశ్వాసం అంటే. విడిపిస్తేనే, అద్భుతం జరిగితేనే, నడిపిస్తేనే అవసరం. దేవుడు ఎప్పుడు కూడా నేను విడిపిస్తాను సిద్ధంగా ఉంటాడు. దేవుడు నేను విడిచిపెట్టాడు. ముందు నువ్వు నిలబడాలి కదా, ముందు నువ్వు స్టాండ్ అవ్వాలి కదా దేవుళ్ళో. ఏదో చచ్చిపోవచ్చాను వెళ్ళిపోతున్నాను ఇది కాదు. దేవుని యొక్క ప్రత్యేకమైన కోణం ఒకటి ఉంటుంది. దేవుడు నిన్ను చూసే కోణం ఒకటి ఉంటుంది. నువ్వు పైకి వస్తున్నావు వెళ్తావు కాలమంతా చక్కగా టైం పాటేస్తా అనుకున్నావు. దేవుడు లోపల చూస్తాడు. దేవుడు చూసే కోణం వేరు, మనుషుడు చూసే కోణం వేరు. దేవుడు ఆలోచించే ఆలోచన వేరు, మనుషుడు ఆలోచించే ఆలోచన వేరు. నా ఆలోచనకి దేవుడి ఆలోచనకి చాలా తేడా ఉంటుంది. నా ఉద్దేశానికి దేవుడి ఉద్దేశానికి చాలా తేడా ఉంటుంది. మనం ప్రార్థించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఉద్దేశాన్ని మనం గమనించగలుగుతాం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోతే నెక్స్ట్ వీళ్ళే చెప్పేస్తున్నారు. రాజుకు అవకాశం వల్ల, మనుషులకు అవకాశం వల్ల. ఒకవేళ నీ దేవుడు రక్షించకపోతే ఏంటి? హల్లెలూయా. ఆ చావు మాకు లాభం. ఆ చావు మాకు లాభం. హల్లెలూయా. ఇది పరిస్థితి. ఆ చావు మాకు లాభమే. చూడండి 17వ వచనంలో, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడుమ గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ, వెంటనే చెప్తున్నారు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజాన్ని దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకో. ఎంత రోషంతో మాట్లాడుతున్నారు. సమర్థుడే. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు స్థాపించిన ప్రతిమకు మేము మొత్తం, నువ్వు చెప్పింది మేము చెయ్యం, ఇది నువ్వు తెలుసుకో అన్నాడు. అంతే. ఎంత ధైర్యం కావాలి? ఇది తెలుసుకో నువ్వు అన్నాడు. మాటలు చూడండి ఎలా ఉన్నాయి. తోటల్లో వదిలేరు. విశ్వాసంలో ఉన్నవారు, వారి భక్తి వారికి ధైర్యాన్ని పుట్టిస్తుంది. వారి విశ్వాసం ద్వారా వారికి రోషం పడుతుంది. ఎంత మటుకు రెండు తలముల మధ్య ఉంది. రండి, దేవుడు ఎవరో తెలుసుకున్నాం. ఆకాశం చక్ని కురిపించి నిజదేవుడు యెహోవాయేనని బయలును అషేరీ ప్రవక్తల ప్రవక్తలందరినీ వాడగొట్టించి యెహోవా నామమును కనపరచుడు. ఇప్పుడు ఈ మైదానంలో నెబుకద్నెజరు స్థాపించిన ప్రతిమ ముందు, నెబుకద్నెజరు ముందు, అధికారుల ముందు, గొప్పవారి ముందు, సామాన్య ప్రజల ముందు దేవుని నామాన్ని కనపరుస్తున్నారండి ఇలా ముగ్గురు. ఎప్పుడైనా కనపరిచావా? నీ ఇంట్లో, నీ రక్త సంబంధికుల మధ్య కనపరిచావా? దేవుడి గురించి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, నెబుకద్నెజరు స్వరాలు లేచినప్పుడు నువ్వు నిలబడ్డావా దేవుని కోసం? నెబుకద్నెజరు స్వరాలు నిలబడి నీ దేవుడు ఏం చేశాడు, ఎందుకు అప్పుల పాలయ్యో, రోగాల్లోకి వెళ్ళో, ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోయావు, ఎందుకు ఈ దరిద్ర స్థితిలో, దేన స్థితిలో నీవు ఉన్నావు,
అని నెబుకద్నెజరు స్వరాలు నీ రక్త సంబంధికుల్లో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ తోబుట్టువుల నుంచి లేచినప్పుడు నువ్వు ఎలా ప్రత్యుత్తరం ఇచ్చావు? మా దేవుడు సమర్థుడే అని చెప్పావా, లేదా తలగే దించుకున్నావా? మా దేవుడు సమర్థుడే, సజీవుడే, ఉన్నతుడే, మహోన్నతుడే పలికావా, లేకపోతే సమాధానం లేక తల దించుకున్నావా? నువ్వు తల దించుకుంటే కుదరదు. వారి ఎదుటి మాట్లాడాలి, వారి ఎదుటి నువ్వు మాట్లాడాలి. ఇది గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళతో మీరు పడలేదు పాస్టర్ గారు, ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మామూలు గారు అమ్మేసేలాగా ఏదో ఒకటి చేస్తాం, ఇంకోటి చేస్తాం. ఎవరిది నాదా? దేవుని పరిచయం నిమిత్తం ఎవరిది? దేవుడు సమర్థుడు. ఏమండి, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. ప్రారంభించి మందిరాన్ని, ఈ స్థలాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ రోజు నుంచి ఒక్క ఆదివారం మనం ఆపగలిగామా? చెప్పండి. అంటే ఇక్కడ ఎవరు సమర్థుడు? ఆయన పరిచయం జరిగించుకోవడానికి ఆయన సమర్థుడు. సంఘమును ముందడుగులో వెంచి నడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయన సేవను కొనసాగించడానికి సమర్థుడు. అందుకనే పౌలు అంటాడు కదా, విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించేవాడు, నడిపించేవాడు. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు, విశ్వాసములకు కర్త అయిన దాన్ని కొనసాగించే దేవుడు యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. నేను చేసే పని అదే, యేసు వైపు చూచుచు. ఎవరు ఎంత నెగిటివ్ గా మాట్లాడినా ఆ బ్రదర్ మీ యూనిక్ అని ఏమైందండి ఈ మధ్యలో చాలా మంది అడిగారు. హల్లెలూయా. సాగు కోసం అమ్మేశారు, ప్రస్తుతంగా పండుకోతున్నాం. ఎందుకు సిగ్గుపడాలి? యూనిక్ అని ఉంటేనే, కారు ఉంటేనే, మంచి మంచి హొందాతనం ఉంటేనే పరిచర్య. లేమిలో కలిమిలో కూడా ఒకే రీతి పొందాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుని ఎలా కనపరిచావు, ఏమి లేనప్పుడు కూడా అలాగే దేవుని కనపరచాలి. టీవీ వేసేసుకుని నేను వెళ్ళిపోతాను. ఎవడైనా అనుకుంటాడేమో, ఏ నామోష నాకు ఉండదు. నేను దేవుని ఎదుటి ఎలాగున్నానన్నది చూసుకుంటాను తప్ప నాకు మనుషులు విలువెత్తున్నారా లేదని నేను ఎప్పుడు ఆలోచించిన. సైకిల్ దొక్కుని వెళ్ళిపోతాను నేను పరిచయకి. చిన్న బండి వేసుకుని వెళ్ళిపోతాను నేను ఈ బండి తోలాలి, ఇదే ఉండాలి ఆలోచన నాకు ఉండదు. ఎందుకని తెలుసా? హల్లెలూయా. మనము దేవుని ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు ఏది తక్కువ చేయడం. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనం స్తుతించాలి, గణపరచాలి. అన్నీ ఉంటేనే నేను బయటికి వెళ్తానంటే అవ్వదు. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా మనం దేవుని కోసం పరిగెత్తాలి. హల్లెలూయా. చెల్లెదలియా. బండి, కారు, ఫోన్లు ఉంటాయి పోతాయి, వస్తాయి పోతాయి. కానీ రక్షణ పోతే మరలా కష్టం, పరిశుద్ధత పోతే కష్టం, సాక్ష్యం పోతే కష్టం, యథార్థత పోతే కష్టం. ఒక్కసారి నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే మరలా నువ్వు ఆ నమ్మకత్వానికి నువ్వు రాలేవు. చెల్లెలు ఎవరు నేను నమ్మలేవు. చూడండి, చిక్కుడు వంట కోసం జాస్తత్వం నమ్ముకున్నాడు. ఆకలితో అలా ఉన్న బాండేది. పట్ట కూటి కోసం, ఒక పూట కూటి కోసం తిని విసర్జించే ఒక పదార్థం కోసం జాస్తత్వ పక్కన అమ్ముకున్నాడు. అతనికి తెలియకుండా ఏశావు భ్రష్టుడు అని రాయబడ్డాడు. అంటే సాక్ష్యం మంచిది, యథార్థంగా బ్రతకాలి, దేవుని కన్నులకు నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా ఇలా అంటారు, అగ్నిగుండంలోకి తోసే మా దేవుడు సమర్థుడు రక్షించడు. ఒకవేళ రక్షించకపోతే గుర్తుపెట్టుకో, నువ్వు స్థాపించిన ప్రథమ మొక్కం. తెలుసుకో నువ్వు ఈ విషయాన్ని. హల్లెలూయా. నేను నీ వశంలో లేము. నీ వశంలో అంటున్నా? మా దేవుడు నన్ను ఇక్కడ నిలబెడితేనే నేను నిలబడ్డా. హల్లెలూయా. చిరుక్కుపోయింది, కోపం వచ్చేసింది. అరే మంటలు పెంచండి, 7 అంతలు అధికం చేశారు. ఆకాశానికి ఎగురుతున్నాయి నిప్పులు, పొగ, సెగ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వీళ్ళు పారిపోతారని చెప్పి 3 చేతులు కలిపి కట్టేశారు. బంధకములతో కట్టేశారు. చూడండి, బంధకాలతో కట్టేశారు. చూడండి 23వ వచనం, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఆ 3 మనుషులు బంధింపబడిన వారే. హల్లెలూయా. బంధించేశారంట. అగ్నిగుండంలోకి వేసేటప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో 3 చేతులు కలిపి కట్టారు. ఒకరు విడిగా కట్ల, 3 చేతులు కలిపి కట్టేశారు. అంటే ఒకడు అడ్డు పరిగెత్తారు, ఒక ఇటు పరిగెత్తారు ఉండదు. 3 కంబైన్డ్ గా కలిపి కట్టేశారు. హల్లెలూయా. చూడండి, వీళ్ళ 3 కలిపి కట్టి అగ్నిగుండంలోకి విసిరేస్తే విసిరిన మనుషులు కాలిపోయారు. ఆ వేడిమికి
విసిరిన మనుషులు కలిపారు. చూడండి ఆ మాట, మనుషులు బంధింపబడిన వేడిమి కలిగి మండుచు నా గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి. హల్లెలూయా. దానికి ముందు మనం చూస్తాము 22వ వచనం చూడండి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి కలిగినందున షడ్రకు మెషకు అబెద్దుగోలు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని చేత కాల్చబడి చనిపోయారంట. అంటే షడ్రకు మెషకు అబెద్దుగోని ముగ్గురు కమ్మెన్గా కట్టి విసిరేస్తేనే మనుషులు ఉన్నారు చూసారా, ఆ మనుషులు కాలిపోయారంట, ఆ మనుషులు చచ్చిపోయారంట. చూడండి, ఎవరు చావాలి? బతికి ఉన్నారండి, బతికి ఉన్నారు కదా. ఓకే, నాకు చిన్న డౌట్ వచ్చింది. ఈ వాక్యం మీరు కూడా మీరు ఇంకా అలా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. బతికున్నారో చెప్పండి. షడ్రకు మెషకు అబెద్దుగోని ముగ్గురిని కమాండ్గా కట్టేశారు. ఇప్పుడు వారిని అగ్నిగుండంలో విసిరేయడానికి కొంతమంది మనుషులు వెళ్ళారు. ఆ మనుషులు కాలిపోయి చచ్చిపోయారంట. కానీ వీళ్ళకి ఏం జరగల. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 9వ వచనం. దాన్ని చదివే ముందు 43వ అధ్యాయం తెరవండి. 43వ అధ్యాయం 2వ వచనం. త్వరగా. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొంగి పోరలో. నీవు అగ్ని మధ్య నడిచినను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. హల్లెలూయా. నీటిలో నడుస్తున్నప్పుడు, నదుల్లో నడుస్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అవి నేను ముంచలేవు. హల్లెలూయా. అందుకే ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోయినాయి. యొర్దాను అంచెల మట్టుకు పొంగి యొర్దాను 2 పాయలుగా మారిపోయింది. ప్రైజ్ లార్డ్. అగ్ని మధ్యలో నడిచినను అగ్ని నిన్ను కాల్చలేదు. షడ్రకు మెషకు అబెద్దుగో ముగ్గురిని కూడా అగ్ని కాల్చలేకపోయింది. నెబుకద్నెజరు ఏర్పరిచిన అగ్ని, నెబుకద్నెజరు చేత మండుచున్న అగ్ని వారిని కాల్చలేకపోయింది. ఎందుకు కాల్చలేకపోయిందంటే నా యేసయ్య వారి మధ్యలోకి వచ్చేసాడు. యేసయ్య వారి మధ్యలోకి వచ్చేసాడు. ఎప్పుడైతే వారి ముగ్గురును కంబైన్డ్ గా కట్టి అగ్నిలోకి విసిరేశారో దేవుడు వచ్చేసాడు. రూపారాల శాఖాపరాల యేసు ప్రభు వచ్చేసాడు అక్కడ. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 43:9. యావత్ బాధలో ఆయన బాధ నుండి ఆయన సన్నిధి దూత వారిని రక్షించిన. చెప్పడం అర్థం ఒకసారి. దేవుని కోసం వీళ్ళు నిలబడ్డారు, వీరి కోసం దేవుడు నిలబడ్డాడు. వారి యావత్ బాధలు దేవుడు చూస్తూనే ఉన్నాడు. వారి మాటలు దేవుడు చూస్తూనే ఉన్నాడు. వారి ఆలోచనలు దేవుడు చూస్తూనే ఉన్నాడు. ముగ్గురిని కట్టి అగ్నిగుండంలోకి తోసేవారికి దేవుడు చూశాడు. త్రోసిన వెంటనే 4వ వ్యక్తిగా ప్రత్యక్షమయ్యాడు అక్కడ. వారి యావత్ బాధ నుండి వారి సన్నిధి దూత వారిని రక్షించింది. యేసు ప్రభు సన్నిధి దూతగా, ఆయన దూతగా వారి మధ్యలో దిగొచ్చాడు. ఈ బాధను కూడా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సన్నిధి దూత దిగొచ్చిందండి, వారిని కాపాడింది, వారిని రక్షించింది. హల్లెలూయా. నువ్వు కోసం దేవుని కోసం నిలబడితే, నువ్వు కూడా దేవుని మీద ఆధారపడితే వారిని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అగ్నిలో నువ్వు నడిచిన అగ్ని జ్వాలను నిన్ను కాల్చలేవు. అగాధంలో జలములు నడిచిన జలములు నిన్ను ముంచలేవు, నీ మీద పొంగి పారలేవు. హల్లెలూయా. ధైర్యం ఉన్నది. దేవుని కోసం నిలబడాలి. నువ్వు దేవుని కోసం నిలబడితే, దేవుని మీద ఆధారపడితే దేవుడు కూడా నీ కోసం నిలబడతాడు. ఏ మనుషులు ఎదుట తల దిగనకుండా, ఏ అధికారులు ఎదుట తల దిగనకుండా నీ తలను దేవుడు ఎత్తుతాడు. నీ తల దేవుడు ఎత్తాలి. నీకు దేవుడు సహాయం చేయాలి. దేవుడు నీ పక్షంగా వాద్యం ఆడాలి. దేవుడు నీ కార్యములు నెరవేర్చాలి. దేవుడు నీకు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలి. నువ్వు దేవుని కోసం నిలబడాలి. దేవుడు నీ కోసం నిలబడతాడు. నువ్వు దేవుని కోసం పరిగెత్తు, ఆయన నీ కోసం పరిగెడతాడు. నువ్వు దేవుని పని చెయ్యి, ఆయన నీ పని చేస్తాడు. నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టు, దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడు. దీంట్లో ఏ ఒక్కటి తక్కువ కాకుండా, నీ జీవితంలో ఏది తక్కువ కాకుండా ఉన్నతంగా దేవుడు నిన్ను పోషించి అరచేతుతో నేను మోసుకుంటూ వెళ్తాడు. ఇదే అంటాడు. చూడండి, 41:10 చదవండి. యెషయా గ్రంథం 41:10. యాకోబు వాగ్దానాలు చూడండి. 41:10. నీవు నా దాసుడు అని ఏం చేశాడంట? ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను,
దయచేవాడు నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను. ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపడి. ఎవరు ఇశ్రాయేలు? పారిపోయినాడు. అన్నకు భయపడి, తండ్రిని మోసం చేసి అన్నకు భయపడి పారిపోయినాడు. ఏంటయ్యా నీ పేరు? మోసగాడు. ఎప్పుడు రేపు అంత దేవుడు అడిగితే నేను మోసగాడు అని చెప్పాడు. ఎక్కడి నుంచి నువ్వు మోసగాడు కాదు, ఇశ్రాయేలు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుగా మార్చేసింది. ఆశీర్వదించబడిన వాడా, దేవుని కృపను పొందినవాడా, నిన్ను ఉపేక్షింపగా నిన్ను ఏర్పరచుకున్నాను, నేనే నీ దేవుడును, ఇదిగో నీతి కలిగిన దక్షిణస్తంతో నిన్ను పట్టుకుంటాను, ఆదుకుంటాను అన్నాడు దేవుడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు యాకోబు, నేను నీకు తోడి ఉన్నాను. నువ్వు పురుగు వంటి యాకోబు కాదాక బలవంతుడు అయినది, దేవుని దాసునివి. నువ్వు నా దాసునివి, అందుకే నేను నీ విమోచించి ఉన్నాను. యాకోబుని దేవుడు విమోచించాడండి. హల్లెలూయా. యేసు ప్రభు దిగొచ్చాడు ఇక్కడ. మరి యావత్ బాధను చూసిన దేవుడు వారి సన్నిధి దూత అగ్నిగుండంలోనికి వెళ్ళి 4వ వ్యక్తిగా నెబుకద్నెజర్ చూస్తున్నాడు. అయ్యా మనం వేసిన ఎంతమందిని? 3. వారి చేతులు కట్టబడి ఉండాలి కదా. వారి బంధకాలను ఊడిపోయినాయండి. కనబడుతుంది చాలా క్లియర్ గా బయట నుంచి. వాళ్ళ బంధకాలను ఊడిపోయినాయి. వీళ్ళు బంధించేశారు కానీ బంధకాలను ఊడిపోయినాయి. 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరతను? హల్లెలూయా. ఏం అర్థం కావట్లా. అంత పిక్చర్ చూస్తూ ఉన్నారు, ఆ దర్శనం చూస్తూ ఉన్నారు, లైవ్ లో జరుగుతుంది. అందరూ పిలిచాడు నెబుకద్నెజర్. మనం వేసింది ఎంతమంది? 3. మరి బంధకాలు అలా ఊడిపోయినాయి. మరి బంధకాలు ఊడిపోయినాయి అంట. వాళ్ళ చేతులెత్తి దేవుని మహిమపరుస్తున్నారు, వాళ్ళ చేతులెత్తి దేవుని ఆరాధిస్తున్నారు. వారి మధ్యలో దేవుడు వారిని కౌగిలించుకుని ఉన్నాడు. నెబుకద్నెజర్ సాక్ష్యం ఇస్తున్నాడు. 4వ వ్యక్తి ఎత్తైన వాడు, దేవదూతల పోలికని కలిగిన వాడు, అందమైన వాడు, మహిమ కలిగిన వాడు. ఆ 4వ వ్యక్తి గురించి నెబుకద్నెజర్ వర్ణిస్తున్నాడు. దేవదూతల పోలికలో ఉన్న వాడు ఎవడు? 4వ వ్యక్తి ఎవడు? కూలిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, సమాధానం లేనప్పుడు నీ పక్షంగా ఉన్నవాడు ఎవడు? అందరూ నిన్ను విడిచి తృణీకరించి త్రోసివేసినప్పుడు నీ పక్షంలో ఉన్నవాడు ఎవడు? ఈ అగ్నిగుండంలోకి వచ్చిన వాడే. వీరి 3ని పట్టుకున్నవాడే. అందరూ విడిచిపెట్టిన, తృణీకరించిన, త్రోసివేసిన వీరిని పట్టుకున్న దేవుడు నిన్ను పట్టుకుని ఉన్నాడు. దేవుడిదే చెప్తున్నాడు. ఏం చెప్పాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను సేవించే దేవుడు శక్తిమంతుడని చెప్పని చెప్పి దేవుడు మాట్లాడితే, వెంటనే నేను దానియేలు గ్రంథం తెలిసి చూసినప్పుడు ఆ వాక్యాన్ని చదువుతూ ఉండదు. దాంట్లో నుంచి దేవుడు ప్రసంగించాను. దీంట్లో నుంచే నువ్వు మాట్లాడు. ఈ మాటలు వివరించి నేను మాట్లాడుతానండి. దేవుడు చదువుతూ ఉండగా నాకు రోషం పుట్టింది, చదువుతూ ఉండగా ఆనందం కలిగింది, నా బంధకాలు విడిపోయినట్టు కనిపించింది. ఏదో తెలియని ఒక శక్తి నన్ను ఆవరించింది. హల్లెలూయా. నేను చదువుతున్నప్పుడు ఎలాంటి అనుభవంలో ఉన్నానో, వాక్యం చెప్తున్నప్పుడు కూడా అదే స్పర్శతో నేను ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే దేవుని ప్రభావం మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని దేవుని గురించి మనం మాట్లాడాలి. ఆయన గురించి నువ్వు ఎక్కడ మాట్లాడాలి, ఆయన ప్రభావం నీలోకి వస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట మనుషుల ఎదుట దేవుడు స్థిరపరిచి వారిలో నింపుతాడు అనమాట. దేవుడు స్థిరపరచకపోతే, దేవుడు నింపకపోతే మన మాటలు వ్యర్థమైపోతాయి. ఎందుకంటే నాటిన వాళ్ళు, నీరు పోసిన వాళ్ళు ఏమీ లేదు. దాన్ని వృద్ధి చేయాలంటే దేవుడే. మనం మాట్లాడిన ప్రతి మాట వారి జీవితంలో వృద్ధి కలగాలి, అది ఫలించాలి. దేవుని కృప మనకు కావాలి. అర్థమవుతుందా? చూడండి ఇప్పుడు ఇక్కడ 24వ వచనం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి, చూడండి ఖచ్చితంగా చూడండి, 3 మనుషుల్ని బంధించి ఈ అగ్నిలో వేసిదివి కదా అని తన మంత్రులను అడిగాను. అలాగే మంత్రులతో అడిగాడు. మనం వేసిన 3 కదా, వాళ్ళు కూడా బంధం చేశాం కదా. ఇప్పుడు చూడండి, వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములో లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నాను. అబ్బా, ఇప్పుడు నెబుకద్నెజర్ ఎవరిని చూస్తున్నాడు? బంధకములు లేక అగ్నిలో సంచరించడం. అగ్నిలో తిరుగుతున్నారు వాళ్ళు. అగ్నిలో ఆడడం తిరుగుతాడా? చెప్పండి. బంధకాలు ఊడిపోయినాయి. బంధకాలు లేకుండా బంధించేశారు. బంధకాలు ఊడిపోయినాయి. బంధకాలు లేక అగ్నిలో తిరుగుతున్నారు వాళ్ళు. అగ్నిలో తిరుగుతూ కనపడ్డారంట. తర్వాత కంటిన్యూ.
అగ్నిలో సంచరించ చూచును వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చును. హల్లెలూయా. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండములో వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మెషకు అబెద్దుకు అనువారులారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చిన ఆయనకు రెండని పిలవగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు షడ్రకు మెషకు అబెద్దుకు దగ్గరికి. ఒకవేళ అగ్నిలోకి వెళ్ళిపోతే ఈడు కలిపేవాడు. అగ్నిగుండం బయట నుండి ఏం పలుకుతున్నాడు? ఆ మాట చదవండి. మహోన్నతుడు. ఒకప్పుడేమన్నాడు? వినాలా? ఒకప్పుడేమన్నాడు? మీ దేవుడు కూడా నా చేతిలో నుండి కాపాడాడు, మీరు నా వశం అన్నాడు. ఇప్పుడు వాడేమంటున్నాడు తెలుసా? మహోన్నతుడకు దేవుని. హల్లెలూయా. మహోన్నతుడకు దేవుని పిల్లలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, మహోన్నతుడకు దేవుని శిష్యులారా, విశ్వాసులారా. హల్లెలూయా. చెప్పాలి, నేను మహోన్నతుడకు దేవుని కొడుకుని కూతురుని చెప్పాను. ఆయన పోలికలు మనలోనికి రావాలి. అందుకే బ్రతుకుడు క్రీస్తు చావైతల ఆమాలన్నట్టు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? మహోన్నతుడైన దేవుని చదవండి. బయటకు వచ్చి నా యొద్దకు రండి పిలుస్తున్నాడు. అర్థమైపోయింది, అరే బాబు ఈ అగ్ని వీళ్ళని కాల్చలేకపోయింది, వీళ్ళ దేవుడు వారి మధ్యలోకి వచ్చేసాడు. మహోన్నతుడైన దేవుని సేవకులారా రండి నా యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. పిలవగానే ఎలా వెళ్ళారో అలాగే వచ్చేసారు. హల్లెలూయా. తర్వాత కింద మాటలన్నీ మీకు తెలుసు. ఆ రాజ్యంలో వారి స్థానం హెచ్చించబడింది. వీళ్ళు సేవించే దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడిని పూజించిన వాళ్ళందరి ఇల్లు పెంట కుప్పలుగా చేయబడుతుంది. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ప్రతి భాష మాట్లాడేవారు, ఆయా దేశాల వారు అందరూ యెహోవాని సేవించాలి. యెహోవా దేవుడే నిజమైన దేవుడు, సేవించాలి, ఆయనే సేవించాలి, ఆయన్ని ఆరాధించాలని నెబుకద్నెజరు ప్రకటన చేశాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుని వద్దకు నీ బంధువులు రావాలంటే, తృణీకరించిన వారు, త్రోసేసిన అందరూ కూడా నీ ఇంటికి రావాలంటే, నీ దేవుని అర్థం చేసుకోవాలంటే నువ్వు దేవుని కోసం ఏదైనా చేయాలి. దేవుని కోసం నువ్వు నిలబడాలి. దేవుని కోసం సమస్తాన్ని, ఈ లోకమంతటిని పెంటగించుకుని దేవుని కోసం నిలబడు. ఎప్పుడైతే లోకమంతటిని పెంటగించుకుని దేవుని కోసం నిలబడతావో అప్పుడు అది అప్ప, రోగమ, వ్యధ, శత్రువ, దాడ, ఒంటరితనం ఏదైనా కావచ్చు, ప్రతి దానిలో దేవుడు నిలబడి ఉంటాడు. ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులు స్థిరపరచుకోవడానికి అందరూ లేచి